మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కే-4 గడ్డ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక వెంకటస్వామి హామీ ఇచ్చారు. మంగళవారం ఉదయం పట్టణంలో పలు వార్డులలో మార్నింగ్ వాక్ నిర్వహించిన ఆయన స్థానికులతో వేగంగా మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్కే-4 గడ్డ వాసులు సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల కారణంగా ఏర్పడుతున్న దుమ్ము, ధూళితో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. గత 10 ఏళ్లుగా ఈ సమస్యలు ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. ప్రజల సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి దుమ్ము స్థాయిని తగ్గించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, బ్లాస్టింగ్ ఉధృతిని నియంత్రించి ఇళ్లకు నష్టం కలగకుండా చూడాలని సింగరేణి జీఎంను ఆదేశించినట్లు తెలిపారు. బాధితుల పునరావాసానికి సంబంధించి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సార్ మాకు ఎలాంటిది ఏమీ అవసరం లేదు సార్. అదే సార్ వచ్చినాము మంచిగా చెప్తే మంచిగా సొల్యూషన్ కొట్లాడికి ఎందుకు వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిన్న వచ్చినప్పుడే నాకు చెప్పినట్టు ఇక్కడ సమస్య ఉన్నది సార్. అక్కడ మార్నింగ్ వాక్ పోవాలన్నా వద్దా, గొడవ అవుతుంది అని అన్నారు. నేను గొడవ అయితే మంచిది, పోదాము. వాళ్ళ సమస్యలు ఏమున్నాయన్నా అర్థమవుతుంది కదా. వచ్చిన మీ సమస్యలు అర్థం చేసుకునే జిఎంని కూడా పిలిచిన, జిఎం మున్సిపల్ కమిషనర్ ఎందుకు పిలిచిన, ఈ సమస్యలు ఉన్నాయి ఇక్కడ, దీన్ని పరిష్కరించాలి, మీకు ఏదైతే మీరు బాధపడుతున్నారో దాన్ని ఎట్లా దూరం చేయాలని చెప్పి ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. మీరు రెండు సొల్యూషన్స్ అయ్యారు దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ జిఎం గారికి చెప్పిన ఇక్కడ డస్ట్ లెవెల్స్ మానిటర్ చేయాలి. బయట ఏం డస్ట్ ఉంటుందో వేరే అదే డస్ట్ లెవెల్ ఇక్కడ ఉండాలి. కొంచెం తేడా వచ్చినా కానీ సింగరేణి సంస్థ రెస్పాన్సిబుల్. దానికి ఒక పరిష్కారం. ఇంకోటి ఏదైతే మీకు ఇల్లు షేక్ అవుతున్నదో దాంట్లో ఇంపాక్ట్ కూడా, దానికి ఇంపాక్ట్ తక్కువ చేయమని చెప్పిన. ఇంపాక్ట్ తక్కువైతే మనకి ఈ షేక్ ఉండదు, అర్థమైందా? అదొకటి చేద్దాం. థర్డ్ సొల్యూషన్ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఏమని, సార్ ఇక్కడ నుంచి మాకు షిఫ్ట్ చేయమని చెప్పి ఇప్పుడు మీరు అడుగుతున్నారు. అది కూడా ట్రై చేద్దాం, అర్థమైందా? 3 కూడా చేసి మనం మీకు ఎట్లా జిఎం గారు వీ హ్యావ్ టు డూ దట్, ద డిమాండ్ ఇస్ దేర్. షిఫ్ట్ చేయడానికి అది టైం అవుతుంది, కానీ టెంపరీగా ఈ 2 విషయాలు ఇట్లా చేసి థర్డ్ థింగ్ కూడా నేను చెప్పేస్తాను. టైం అవుతుంది, రేపు కావాలంటే కాదు. మీరు 10 సంవత్సరాల నుంచి మీరు సఫర్ అవుతున్నారు, నాకు అర్థమైంది. డెఫినెట్లీ మీకు సొల్యూషన్ తీసుకుందాం. ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇల్లులు? 450. గుర్తుపెట్టుకో, ఫస్ట్ టైం నువ్వు కలుస్తున్నావు. నేను ఇప్పుడు నా లెక్క ఎక్కువ కాన్స్టిట్యూన్సీలో ఎవరు తిరగరు, ఇంత తిరుగుతున్నా నేను. ఒక్కొక్క ఇంటింటికి తిరగాలంటే నాకు, నేను హ్యూమన్ బీయింగ్, మీ లెక్కనే మనిషి. వినయ ఏమైనా ఉన్నా కానీ ఇప్పుడు ఎంతమంది, నేను ఒక్క ఫోన్ కాల్ చెన్నూరు నుంచి వచ్చిందంటే మిస్ కాను. నేను రాత్రి అన్నా ఫోన్ చేస్తా, లేకుంటే ఇక్కడ ఉంటా, 2 రోజులు ఇక్కడ, 1 రోజు అక్కడ. నాకు ఇది చెప్పిందా? ఇప్పుడు నువ్వు లెటర్ ఇచ్చినావు, నేను నాకు చెప్పాలి కదమ్మా, చెప్తే నాకు అర్థమవుతుంది. ఈరోజు ఆర్కేపీలో మార్నింగ్ వాక్ ప్రజల సమస్యలు ఏమున్నాయి కనుక్కోవడానికి మార్నింగ్ వాక్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం ప్రత్యేకంగా ఆర్కే-4 గడ్డ మీద అక్కడ ఓసీ దగ్గర డస్ట్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, దుమ్ము ఎక్కువ ఉంది, మా ఇల్లులన్నీ కూడా క్రాక్ అవుతున్నాయి అని చెప్పి అక్కడ కంప్లైంట్ చేస్తే అక్కడ పోవడం జరిగింది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా నాకు ఆ కంప్లైంట్ రావడం జరిగింది. అక్కడ ప్రజలందరూ కూడా అన్నారు, సార్ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ దుమ్ము, ఈ ఇంపాక్ట్ చాలా ఉంది సార్, ఎవరు కూడా పట్టించుకుంటలేరు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. నేను వారందరికీ కూడా విశ్వాసం కల్పించినాను. అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యేది అవసరం ఉన్నది. జిఎం గారికి చెప్పినాను, ప్రపోజల్ పెట్టండి, దాంతోపాటు డస్ట్ లెవెల్స్ మానిటరింగ్ చేద్దాము, ఎక్కడైతే డస్ట్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయో దాన్ని ఎట్లా తక్కువ చేయాలని చెప్పి కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బ్లాస్టింగ్ కూడా సింగరేణి ఓసీలో కొద్దిగా లో ఇంపాక్ట్గా బ్లాస్టింగ్ చేస్తే ఇల్లులు కూడా కాపాడేది అవసరం ఉంటుంది. నేను రెవెన్యూ మినిస్టర్
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను. ఈ జియో నంబర్ 76 ఏదైతే బ్యాన్ ఉన్నదో ఇది సింగరేణి భూములకు ఈ రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పి ఇంతకుముందు వారికి ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళొకసారి వారితో మాట్లాడి ఈ రిలాక్సేషన్ ఇప్పించి షిఫ్టింగ్ కూడా తొందరగా చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ఏంటంటే ఇతర వార్డులకు కూడా వెళ్ళినప్పుడు నిజంగా మంచిగా సీసీ రోడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ప్రజలు ఎక్కడైతే నాలీలు కావాలన్నారో అది కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. మనం ఆర్కేపీకి మొన్న కూడా నగర అభివృద్ధి దాంట్లో సుమారు ఎన్ని కోట్ల 15 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. వర్క్స్ అన్నీ కూడా టెండర్స్ కూడా అయిపోయినాయి. అగ్రిమెంట్ అవుతుంది 2 రోజులలో. పని కూడా తొందరగా స్టార్ట్ అయ్యి ఒక 15-20 రోజులలో పనులన్నీ కూడా పూర్తి